శక్తి పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి సావు రాక బతకలేక కొట్టుమిట్లాడుతున్న పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే శ్రీశక్తి బస్సు పథకం రాకముందే మాకు తుదిబండలాగా ఓలా ర్యాపిడ్ అంటే వంటి వాహనాలు ప్రైవేటు పెట్టుబడిదారులకి అనుమతులు ఇచ్చారు. దానివల్ల ఆటోలు ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా నడిపినా ఒక పూట గడవడం కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఉన్న ఆదాయం కూడా కోల్పోయి ఆటోలకు చేసిన ఫైనాన్స్లు తీర్చలేకపోతున్నాం. పిల్లలకు అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించుకోలేకపోతున్నాం. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేని స్థితిలో ఉన్నాం. వీటన్నిటినీ మరి కాస్త వరట పొందే విధంగా వాహనమిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. అంటే డ్రైవర్లు నమ్మారు ఏదో ఉడతాపత్తి సాయం చేస్తానని. కానీ దానికి కూడా అనేక ఆంక్షలు పెట్టారు. 300 కరెంటు బిల్లు వస్తే అది అనరోడని, భూమి ఎక్కువ ఉంటే అనరోడని, ఉద్యోగం ఉంటే అనరోడని. ఈ ఉద్యోగంలో కూడా ఆటో డ్రైవర్కి ఉద్యోగం ఉంటే తప్పు, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు ఉద్యోగస్తులు ఉన్నా ఆటో డ్రైవర్కి ఇవ్వనడం ఇది తప్పు. కాబట్టి ఇదొక మోసం అయితే, రెండో మోసం ఏంట్రా అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఆటో వానరకం డ్రైవర్లు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 2,90,000 మందిని పెద్ద ఎత్తున వాహనమిత్ర ఇస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో కూడా సుమారు 1,00,000 మందికి ఇవాళ కరెంటు బిల్లులు రాలేదని, అలాగే వెహికల్ తాలూకా ఎఫ్సి చచ్చిపోయిందని, ఇన్సూరెన్స్ లేదని రకరకాల ఆంక్షలు పెట్టి ఇవాళ 1,00,000 మంది దాకా ఇంకా ఇవ్వాల్సి ఉంది. దాన్ని అంతటినీ కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే ఆయన ఎన్నికల ముందు ఒక మాట అన్నారు, బ్యాడ్జీ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తానన్నారు. నాట్ ఓన్లీ ఆటో డ్రైవర్లు కాదు, ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు అందరికీ ఇస్తానన్నారు. మరి వాళ్ళందరిలో ఇవాళ కేవలం 1,00,000 మందికి ఇచ్చి మిగతాదంతా ఇచ్చామని ప్రచారం చేయడం కూడా ఇది కార్మిక వర్గాన్ని నష్టం కలిగించేది. ముఖ్యంగా ఆ డ్రైవర్లకి ఇది ఒక పెద్ద అబద్ధపు ప్రచారం అని చెప్పి మేము భావిస్తున్నాం.